వచ్చిన తర్వాత పదే పదే మనం చదువుకున్న మాట, మరలా ఇశ్రాయేలు యెహోవాకు విరుద్ధముగా పాపము చేసేది. మరలా 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 అంటే మరలా ఎందుకు పడిపోతున్నారు అంటే, వీళ్ళని గైడ్ చేసే నాయకులు కూడా సరిగా ఉండలేకపోతున్నారు. వాళ్ళని గైడ్ చేసే నాయకులు కూడా సరిగా ఉండలేకపోతున్నారు కనుక వీరు మరలా పడిపోకూడదంటే, ఈ పాపాన్ని గూర్చి నీతిని గూర్చి మనతో వాదించే ఒక ఆత్మ సహాయకుడు మనకు కావాలి. అందుకు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మళ్ళీ ఇక ఇశ్రాయేలు మరలా పడిపోకూడదని ఆయనను అంటే రక్షకుడు నమ్మి ఆ విమోచనలోకి వచ్చిన వారికి ఉచితముగా అనుగ్రహింపబడే వరమే చెప్పండి పరిశుద్ధ. అంటే ఇంక మరలా ఇశ్రాయేలు యెహోవాకు విరుద్ధముగా నమ్మిన వాడు పాపం చేయకుండా స్థిరపరచబడడానికి సీల్, స్టాంప్, మనకు ఒక వాగ్దానంగా ఇవ్వబడేవాడే పరిశుద్ధ.